వాక్యము కొరకైనా చిన్న ప్రార్థన జరిగించుకుందాం. మహాపరిశుద్ధుడువును అత్యున్నత కృపాసీనుడు అయ్యున్న మా దేవా, మీ ఘనమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్మ తండ్రి, ఈ రాత్రి కాలమందు దేవా మీ సన్నిధానములోనికి వచ్చిన మాకు ఈ ఘనమైన స్థితిని ప్రభువా మాకు అనుగ్రహించిన కృపా నిమిత్తమై వేలాది స్తోత్రములు. ఆత్మ తండ్రి, దీనదాసురాలను మీ పాద సన్నిధిలోనికి వచ్చి ఉన్నాను స్వామి. దేవా, ఈ రాత్రి కాలమందు మీ బిడలతో ఏమి మాట్లాడనై ఉన్నారో అల్పురాలను ప్రభువా మీ సన్నిధానమున సిలువ చాటున మరుగుపరిచి మీ బిడలకు అవసరమైనటువంటి పునర్వాక్కులను నైనా అందించుమని, నీ బిడలకు అర్థమగు రీతిని మీరే బోధించుమని మీ పాద సన్నిధిని బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. దేవా, మీ సముఖములో ఈ పునరుద్ధాన దినమందు ఘనమైన కార్యములు ఘనముగా జరిగించుచున్న గొప్ప దేవుడవు నీవై ఉన్నావు గనుక నీ ఘనమైన కార్యము నిమిత్తమై వేలాది స్తోత్రములు చెల్లిస్తూ వచ్చిన బిడలందరికీ మీ యొక్క వర్తమానము ద్వారా వారి హృదయములకు నెమ్మదిని, నయన శాంతిని, సమాధానమును అనుగ్రహించు గొప్ప దేవుడవు. ఈ సభలను నిర్వహిస్తూ ఉన్న మీ దాసులను, తల్లిదండ్రులను మీరు ఇచ్చినటువంటి కృపాభాగ్యమును బట్టి వేలాది స్తోత్రములు. నాయనా, ఆత్మీయ పదములో ఆధ్యాత్మిక స్థితిలో నడిపిస్తూ ఉన్న తల్లిగారిని బట్టి స్తోత్రములు. దేవా, అందరినీ మీ యొక్క కాపుదలలో పెంచి ఉన్నారు, అందు నిమిత్తమై స్తోత్రాలు. దీనదాసురాలను ప్రభువా నాయనా తండ్రి, మట్టి పాత్రను ఈ రాత్రి కాలమందు ఈ సమయంలో మీరు వాడుకొని వర్ధిల్ల చేసి ఆత్మ సహాయమును అనుగ్రహించి జ్ఞానమును వెలుగునట్లు కృపనందించుమని యేసు అతి శ్రేష్ఠ నామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన త్రిత్వదేవునికి, అలాగే ఈ సభలను స్థాపిస్తూ ఉన్న అలాగే శ్రీమతి సారమ్మ అబ్రహాము గారికి, అలాగనని మరి అయ్యగారికి, మరి కుమారులకు, కుటుంబమునకు నా నిండు మరణాత, అలాగే వేదికను అలంకరించినటువంటి దైవ సేవకులైన వారికి కూడా నా నిండు మరణాత. మరి అందరికీ ఏకీభవించిన మీకెల్లరకు నా నిండు మరణాత. వాక్య భాగంలోనికి వెళ్దామా? అందరూ బాగున్నారా? బహుశా మీ మధ్యకు వచ్చినప్పుడు మరి మీతో పాటు నేను కూడా నేను వాక్య భాగాన్ని చెప్పడానికి అయితే మీ మధ్యకు రాలేదు, కానీ నేను వాక్యపు యొక్క దొంగనండి. నాకు ఉద్యమయ్య గారి వాక్యం అందదు. ఆయన ఒక చోటికి, నేను ఒక చోటికి పరుగు పరుగును వెళ్ళిపోతూ ఉంటాం. అవకాశం ఉన్నప్పుడు అయ్యగారి వాక్యాన్ని నేను కూడా దొంగిలించడానికి వెనకాల వస్తాను. అదే పద్ధతిలో ఈరోజు వచ్చాను. ఏదేమైనా ప్రభు యొక్క కృప, ప్రభు దేవుడు అందించినటువంటి భాగ్యము అని తలస్తూ మీ అందరి మధ్యన ఈ రోజున వాక్య భాగాన్ని పంచుకోవడానికి ఈ అవకాశము దేవాది దేవుడే కల్పించారు అని విశ్వసిస్తూ మరి వాక్య భాగంలోనికి వెళదాం. లూకా సువార్త 10వ అధ్యాయము 42వ వచన భాగాన్ని చదువుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయము 42వ వచన భాగాన్ని చదువుకుందాం. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. చాలండి. నీవే నా ప్రియుడవు, నీవే నా ప్రియుడవు యేసు ప్రభు,
యేసు ప్రభు నీవే నాయుడయుడవు. ప్రియ దేవుని పిల్లలారా, ఈ రాత్రి కాలమందు మీకు తెలియచేయు వర్తమానమును చూచినట్లయితే మరియా అనే స్త్రీ ఇక్కడ మనకు కనబడుతోంది. మరియా అనగానే మనందరికీ తెలిసినటువంటి మాటే అయినా బైబిల్ గ్రంథంలో 6 మరియలు ఉన్నారు. ఈ మరియలు ఒక్కొక్కరు ఒక్కొక్క విధానములో దేవుని సన్నిధానములో ఎదిగిన వారుగా, ఆయన యొక్క కళను అద్దుకున్న వారుగా, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారుగా, తల్లి మరియ అయితే ప్రభువునే ధరించినదిగా కనబడుతోంది. అయితే ఇక్కడ ఈ లూకాసు వార్తలో మనము చూస్తూ ఉన్న మరియా యేసు పాదముల దగ్గర కూర్చున్న మరియా. ఈ మరియను గూర్చి ప్రభువారే సాక్ష్యమిస్తూ ఉన్నారు. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. ఈమె తెచ్చుకున్నది, సంపాదించుకున్నది ఏంటి అంటే తీసివేయబడినటువంటి గొప్ప గౌరవప్రదమైనటువంటి ఆశీర్వాదమును సంపాదించుకుంది. ప్రియ దేవుని పిల్లలారా, మరియాను పేరునకు అర్థము చేదు, మరియాను పేరునకు అర్థము తిరుగుబాటు. ఇటువంటి తిరుగుబాటు లక్షణము కలిగిన ఈమెను గూర్చి దేవాది దేవుడు చక్కని సాక్ష్యమిస్తూ ఉన్నారు. ఏంటా సాక్ష్యము అంటే యేసు పాదముల దగ్గర కూర్చొని ఉత్తమమైన దానిని సంపాదించుకున్నది అనే సాక్ష్యం. ఈ సాక్ష్యమును గూర్చి దేవాది దేవుడే నిత్యము ఆమెతో సహవాసము చేసినట్లుగా, ప్రభువే ఆమె యొద్దకు వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని పిల్లలారా, ఈ మరియకున్నటువంటి ఈ చేదు లక్షణం ఎలా కలిగింది అని ఆలోచన చేస్తే, మరియా బాల్యకాలంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకుంది. మరియను పెంచడానికి కానీ, మరియ జీవితంలో తనను సరిచేయడానికి కానీ, మంచి చెడ్డలను గూర్చి చెప్పడానికి కానీ ప్రియ దేవుని పిల్లలారా ఈమెకి ఎటువంటి అవకాశము లేదు. ఈ ఇంటిలో 3 నివసిస్తూ ఉన్నారు. ఒకరు అక్కగారైన మార్తా, రెండవది తమ్ముడైన లాజరు, మూడవదిగా మరియా. మంచి చెడ్డలను చెప్పడానికి పెద్దలెవరూ లేనందువల్ల ఈమెలో చేదు అనుభవాలు ఉన్నాయి. బంధువులు, చుట్టాలు ఒకవేళ ఎవరైనా ఉన్నారు అంటే వారు కూడా ఈమెకున్న స్వభావాన్ని బట్టి ప్రేమించిన వారు కారు. అందువలన ఈమె మంచి లేక మరింత గడసరితనాన్ని సంపాదించుకుంది. ఈ మరియ ఎవరి మాట వినే తత్వం కలిగింది కాదు. ప్రియదేవుని పిల్లరా, ఈ మరియను చూస్తే ఆమె జీవితము చేదు అనుభవాలే, ఆమె మాట చేదుగానే ఉంది. ఎవరైనా ఒకవేళ పెద్దవారు మంచి ఇది చెడు ఇది అని చెప్దాము అన్నా తిరుగుబాటు లక్షణం ఈమెలో ఉండడం వలన ప్రియదేవుని పిల్లర ఈమె ఎవరి మాట వినే తత్వము కలిగిందిగా కనబడ్డలేదు. అటువంటి స్థితి కలిగినటువంటి ఈ మరియను ఒక దినాన ప్రభువారు దర్శించారు. ఆయన బేతనియ గ్రామములోనికి వచ్చి మరియను దర్శించినప్పుడు మరియలో ఉన్న చేదు లక్షణములన్నిటినీ ప్రేమ కలిగిన లక్షణముగా ప్రభు మాటలు అనిపించాయట. ప్రభు మరియతో మాట్లాడే విధానం, ప్రియదేవుని పిల్లరా, ప్రభువు ఆమెను పలకరించిన రీతి, మరియను ప్రియదేవుని పిల్లరా ప్రేమను చూపించినటువంటి విధానము ఈ మరియ జీవితంలో మార్పును తెచ్చింది. ఇప్పుడు మరియా అంటే మారా అనే పదములో నుండి వచ్చింది గనుక ఈ చేదు అనుభవాలు,
చేదు గుణాలు అన్నీ ఈమెలో ఉన్నాయి. ఉండుటను బట్టి ఈమెను లోకము దృష్టించలేదు, కానీ మరియను సృష్టించిన దేవాది దేవుడు మరియను దృష్టించారు. అందుకే మనము దైవజన్య పాటను కూడా పాడుకుంటాం. కష్టాల మేఘముల వెనుక కలడు నీతి సూర్యుడు క్రీస్తు, దృష్టించుచున్నాడు నిన్ను, దిగులు పడకు దిగులు పడకు. దిగులు పడడం వలన మనకు కలిగేదేమీ లేదు, కానీ దేవుడు మనల్ని దృష్టించి చూస్తే, అంటే తన కన్ను పెట్టి చూస్తే, ఇప్పుడు మన కష్టాలన్నీ ఏమైపోతాయి అమ్మా? కష్టాలన్నీ ఏమైపోతాయి? సంతోషంగా మార్చబడుతుంది. అవునా కదా? అలాగని విశ్వసించే మందిరంలోనికి వస్తున్నాం, అలా విశ్వసించే సభల్లో పాల్గొంటున్నాం, అలాగూ విశ్వసించే దేవుని సన్నిధిలోనికి ప్రతి ఒక్కరూ ఆయన పాద సన్నిధిలో కూర్చుంటున్నాం. అవునా? అలాగే మరియా ఎవరి దగ్గర కూర్చోవడానికి లేదు, ఎటువంటి వారు పలకరించడానికి లేదు. ఆమె స్వభావము చూస్తే గడుసత్వము కలిగింది, ఆమె యొక్క మాట తీరు చూస్తే తిరుగుబాటు లక్షణము కలిగింది. ఇన్ని లక్షణములు కలిగినటువంటి ఈ మరియను ప్రేమమూర్తి అయిన దేవాది దేవుడు ఒక్కసారి పలకరించగా మరియ జీవితంలో మార్పు కలిగింది. ఇప్పుడు మరియను అనేక మంది ఏమంటున్నారు? మా అంటే మహిమ కలిగింది. మరియా అనే అక్షరాలు ఎన్ని అక్షరాలు? 3. మొదటి మాకున్నటువంటి అక్షరం అర్థమేంటి? మహిమ కలిగింది. రెండవది రి అనగా రిక్తురాలు, తన్ను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో పాదముల దగ్గర కూర్చోవడం మొదలుపెట్టింది. అందుకే ఈమె రిక్తురాలయ్యింది. మూడవదిగా చూస్తే యా అంటే యథార్థమైనది. ప్రియ దేవుని పిల్లల, చేదు అనే జీవితంలో నుండి ఇప్పుడు ఈమె ఎక్కడికి వచ్చింది? మహిమ కలిగిన జీవితంలోనికి, తగ్గించుకునేటటువంటి హృదయము కలిగిన జీవితంలోనికి, యథార్థముగా మాట్లాడి దేవుని సన్నిధిలో కూర్చుండగలిగిన కుదురుబాటు కలిగిన లక్షణములోనికి ఈ మరియా వచ్చింది. ఇప్పుడు చేదు అనుభవాలన్నీ తీపి అనుభవాలుగా మార్చబడ్డాయి. తిరుగుబాటు తత్వం అంతా దేవుని సన్నిధిలో కూర్చుండగలిగిన అనుభవాన్ని ఆమెలోనికి తెస్తూ ఉన్నాయి. అందుకే ఈ మరియా చక్కటి అనుభవం కలిగిన స్త్రీగా, ఆమె సంపాదించుకున్నది ఎవరూ దొంగిలించలేనటువంటి వాటిని సంపాదించుకున్నటువంటి స్త్రీగా ఈమె కనబడుతుంది. ఈ భూలోకములో మనము సంపాదించుకున్న ధనమైనా, వెండి బంగారములైనా, ఏవైనా కూడా దొంగలు దోచుకుపోవచ్చేమో, కానీ మన జ్ఞానాన్ని ఎవరైనా దోచుకుపోతారా? ఏమ్మా? దోచుకుపోలేరు. కానీ దాన్ని కూడా దోచుకుపోయేవాడు ఒకడు ఉన్నాడు. ఎవరు అమ్మా? చెప్తూ ఉన్నారు మీరు కదా. అందుకే తప్పిపోయిన కుమారుడు ఇలా పాడుకున్నాడు: జ్ఞానమంతయు పాడు చేసి కననైతిని నాయనా, జ్ఞానమంతయు పాడు చేసి కాననైతిని నాయనా, నీవు జ్ఞానము గల తండ్రివాని జ్ఞాప్తి వచ్చెను నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. బహుశా ఈ తల్లి లేక ఈ మరియా ఇలాగే పాడుకుందేమో. జ్ఞానమంతా పాడు చేసుకున్నాను ఈ లోకంలో, మంచి చెడ్డలను చెప్పేవారు లేక, సరి అయిన కుదురుబాటుతనమే నాకు లేక జ్ఞానాన్నంతా పాడు చేసుకున్నాను నాయనా. ఈరోజు జ్ఞానం కలిగిన తండ్రివి, ప్రేమ కలిగిన తండ్రివి, మనసున్న తండ్రివి, మార్గమునిచ్చిన తండ్రివి, నన్ను మార్గమున పెట్టే తండ్రివి నాకు దొరికావు అని ఇప్పుడు ఏం చేసిందంట ఈ మరియ? ఏం చేసింది? ఆయన పాదాల చెంత కూర్చుంది. దొరికినది విడిచిపెట్టిందా? ఏమ్మా? ఎప్పుడు ప్రభువారు కూడా మనందరికీ దొరికారా, దొరకలేదా? ఇప్పుడు ఏం చేయాలి మీరు? ఏం చేయాలి? ఒకసారి వదిలిపెట్టి మనకు కష్టం వచ్చినప్పుడు పట్టుకుని మళ్ళా అంతేనంటారా? ఏం మాట్లాడట్లా. అలా అయితే ఎన్నిసార్లు వదిలిపెట్టేయాలో ఈ మరియమ్మ.
అయ్యి బాబాయ్ మాట్లాడినారా? మాట్లాడకపోతే ఎలా కుదురుద్ది? మాట్లాడాలా వద్దా? కనుక ప్రియ దేవుని పిల్లరా, దేవుని సన్నిధిలో నేను మీ ఊరు అమ్మాయినే కదా, ఏం మాట్లాడట్లా. కనుక ఈరోజు అందరిది మనూరే. కనుక దేవుని పిల్లరా, దేవుడు అనుగ్రహించిన భాగ్యాన్ని బట్టి ఇప్పుడు ఈ మరియలో ఉన్న ఒక్కొక్క లక్షణం ప్రియ దేవుని పిల్లర మనము చూసినట్లయితే, ఒకటి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చూసినట్లయితే, 6వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందు విశ్వాసమును, బాప్తిస్మములను గుర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పునను పునాది మరల వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము. చాలండి. ఈ యొక్క వచనములో మొదటి మాట చూడండి, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి. ఇప్పుడు మరియ మొదటిగా ఆమె విడిచిపెట్టింది ఏంటి? నిర్జీవ క్రియలు. ఏం విడిచిందట? నిర్జీవమైన క్రియలు. జీవనాథుడైన దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆయన పాదముల దగ్గర కూర్చున్న ఈమె చేదు అనే స్వభావాన్ని విడిచిపెట్టింది, నిర్జీవ క్రియలను విడిచిపెట్టింది. వీటిని విడిచిపెడితే మనకు కలిగేదేంటి? ఆ చివరి మాటలో సంపూర్ణుల మగుటకు సాగిపోదుము. ఏమనుంది? నిర్జీవ క్రియలను విడిచిపెడితే ఏమవుతామంట? సంపూర్ణత. ఇప్పుడు మరియకు సంపాదించుకున్నదేంటి? ఉత్తమమైనది. ఉత్తమము అంటే సంపూర్ణం. ఈమె దేనిలో సాగిపోతుంది? శ్రమలున్నా, కష్టములున్నా, నష్టములు వచ్చినా, తమ్ముడైన లాజరు మరణించిన ప్రియ దేవుని పిల్లరా, తనలో ఉన్న విశ్వాసం అనే సంపూర్ణత సాగిపోయిందే కానీ ఎక్కడైనా బ్రేక్ అయిందా? ఏమ్మా, ఎక్కడైనా బ్రేక్ అయిందా? తమ్ముడు చనిపోయాడని కానీ, ప్రభు 4 దినాలు రాలేదని కానీ, ఒకవేళ ప్రియ దేవుని పిల్లలు ఏ విషయంలో అయినా ఈమెలోనికి ఎటువంటి నిర్జీవ స్థితి రానియలేదు. అందుకే దైవజనులు రాశారు, శ్రమలు పకారం శ్రమలే హారం, శ్రమలాత్మకు శృంగారం, శ్రమల వల్లనే సకల స్వనీతి, శ్రమల వల్లనే సకల స్వనీతి సమసిపోవునుగానా, శ్రమలయందే సంతోషించుము, మానవుడు శ్రమను పొందక దైవా మానవుడెటు కాగలడు. ప్రియ దేవుని పిల్లలు, ఇప్పుడు సంపూర్ణమైన శ్రమలు భూమి మీద మరియకు ఎన్నో శ్రమలు కలిగినా శ్రమలు ఉపకారమే అనిపించాయి కానీ అపకారము ఈమెకు అనిపించలేదు. కారణం, ఈమె విశ్వాసము మృతమైంది కాదు, ఈమె క్రియలు మృతమైనవి కావు. ఈమె విడిచిపెట్టింది ఏంటి? నిర్జీవమైన వాటిని. లోకం వైపు ఆమె చూడలేదు, లోకములో ఉన్న మనుషుల వైపు చూడలేదు, లోక సాంగత్యములో ఆమె నిమగ్నం అవ్వలేదు. దేవుని పాదాల దగ్గర కూర్చుంది. ఆ పాదముల దగ్గర ప్రభు నేర్పిస్తూ ఉన్న దానిని ప్రతి దానిని అందుకుంటుంది, హృదయములో భద్రం చేసుకుంటుంది. మరియను గూర్చి జన్మకాలములో తల్లి మరియను గూర్చి మాట్లాడుతాం. ఆ మందకాపరులు చెప్పిన మాటలన్నీ తల్లి మరి ఏం చేసిందంట? అమ్మా, హృదయములో భద్రం చేసుకుంది. దాచుకుని అట్టాగే ఉంచిందా? ఏమ్మా, మనమైతే దాచుకుని అట్టు పెట్టేస్తాం. ఎక్కడ? హృదయానికి 4 గదులు ఉంటాయంట. మనమైతే చూడలేదులేండి, చూసామా? చూస్తే ఉండం కదండి, మరి సభలో ఉండం కదా. కనుక ప్రియ దేవుని పిల్లరా, 4 గదుల్లో ఎక్కడో అడుగు బాగానే ఏం చేసేస్తాం? నాకు మాత్రమే కావాలి, నేను మాత్రమే సంపాదించుకోవాలి, నేను మాత్రమే ఆశీర్వాదం పొందుకోవాలని ఏం చేసేస్తాం? లోపల ఎక్కడో దాచేసుకుంటాం, ఏదో బంగారం అన్నట్టు. కానీ తల్లి మరియా దాచిందా? ఏమ్మా, దాచుకుందా? మందకాపరులు వస్తేనంట, 2 సంవత్సరాలకు జ్ఞానులు వస్తేనంట, వచ్చినవన్నీ ఏం చేసింది?
ఎవరైతే ఏం చెప్తున్నారో దాచుకున్న వాటినన్నిటిని వారికి తెలియపరిచిందా లేదా? నీవు కూడా దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? ఓ మాట చెప్తాను మీకు, ఆడవాళ్ళం ఎక్కువగా ఉన్నాం కనుక బహుశా ప్రియదేవుని పిల్లరా, పుట్టింటిలో 2-3 అప్పా చెల్లెళ్ళు మనం ఒకవేళ పెరిగి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయి 1 సంవత్సరమో 2 సంవత్సరాల వరకు మనల్ని పంపించలేదు అనుకోండి, అక్కతో అంటే ఈరోజు అంటే ఫోన్లు వచ్చాయి, బహుశా మా తల్లిగారి కాలంలో అటువంటి ఫోనులు లేవు. లేనప్పుడు ఏం చేసేవారు? అక్కతో మాట్లాడాలన్నా చెల్లితో మాట్లాడాలన్నా ఈ సంవత్సరం అంతా మా చెల్లొస్తే ఏం మాట్లాడాలి, అక్క వస్తే ఏం మాట్లాడాలి, మా అమ్మోళ్ళకి నేను వెళ్తే ఏం మాట్లాడాలి అని ఏం చేస్తారు? దాచుకునేవారు. దాచుకొని ఎప్పుడైతే ఈ సెలవులకి కలుసుకున్నారో అప్పుడు ఏం చేసేవారు? దాచుకున్నవన్నీ మూటలు ఇప్పేసేవారు. అవునా కదా? ఇప్పేవారా ఇప్పలేదా? మరి ఈ యొక్క లోకంలో ఉన్న మాటలన్నీ దాచుకుని వెప్పుకుంటున్న మీరు, ప్రియదేవుని పిల్లరా, ఒకరికొకరు పంచుకుంటున్న మీరు, ఈ 2 సంవత్సరాలు అనుభవములో దైవజనులు చెప్పిన వాక్యాన్ని ఎప్పుడైనా అక్కతో చెల్లితో పంచుకున్నారా? పంచుకున్నారా? ఈ రోజుని ఇంకా బాగా చెప్పుకోవచ్చు ఒకరికొకరు. ఏ ఆదివారం దైవజనులు ఏ వాక్యం వివరించారో, సెల్ ఫోన్ వచ్చింది, సెల్ ఫోన్లో సొల్లు మాటలు మానేసి ఏం చేయొచ్చు? దైవజన్య వాక్యాన్ని ఉదయం ఆదివారం దినమందు ప్రియదేవుని పిల్లరా ఏ వాక్యమైతే దైవజనులు చెప్పారో ఆ వాక్యాన్ని సాయంకాలానికి ఏం చేయొచ్చు? అయ్యో, దూరానున్న మన తల్లితో, మన చెల్లితో, మన అక్కతో పంచుకోవచ్చా లేదా? అమ్మా మరి పంచుకుంటున్నారా? అక్క ఏం కూర వండావే? చెల్లి మీ అబ్బాయి ఏం చేస్తున్నాడే? నువ్వు అడిగినా అడగపోయినా అడి చేసేది చేస్తాడు. నువ్వు తిన్నావా తినలేదా అని అడిగినా అడగపోయినా వాళ్ళు తింటారు. ఏమన్నా మానేస్తారా? ఏమా మానేస్తారా? మానరుగా. మరి నువ్వేం అడుగుతావు? వాక్యాన్ని పంచుకోవడం ద్వారా ఏం మిగిలుంటాయి? మనలో ఉత్తమమైనవి మిగిలుంటాయి. మరియ సంపాదించుకున్నది అదే. ప్రభు దగ్గరకు లేక ప్రభువారు ఆ బేతనీ వచ్చినప్పుడు ప్రియదేవుని పిల్లరా ఆ మరియ ప్రభు పాదాల దగ్గర కూర్చొని, అయ్యా నా తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు, పక్కింటోళ్ళే నన్ను అన్నేసి మాటలన్నారు, ఎదురింటోళ్ళే కనీసం ఆకలేస్తుందంటే అన్నం పెట్టలేదు, నా వెనకింటోళ్ళే నా తమ్ముడికో నా అక్కకో బాగోకపోతే మా వైపు చూపైనా చూడలేదయ్యా అని యేసుప్రభుతో చెప్పిందా? ఏం మాట్లాడట్లే. మనమైతే అయ్యగారే మన ఇంటికి వస్తే ఏం మాట్లాడట్లా. ఏం మొదలు పెడతాం? ఏం మాట్లాడట్లా. గృహకూడికి అని పిలుస్తారు, పిలవగానే అయ్యగారు నేను వెళ్తూ ఉంటాం. మరి మీ సంఘంలో ఏం చెప్తారో తెలియదు కానీ వెళ్ళగానే ఒక్కొక్కరు మొదలెట్టేస్తారు. అయ్యా మొన్నేనయ్యా ఈ వాడకట్ల అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఏమొచ్చిందో తెలియదు, ఆ పక్కింటి ఆవిడ ఏం చేసిందంట, కాకి మీద పెట్టి పిల్లి మీద పెట్టి పీట మీద పెట్టి నన్నే అందయ్యా. నిన్నందని నీకు ఎలా తెలుసయ్యా? మరి ఇలాంటివన్నీ చెప్పిందా అంటున్నా. ఏమ్మా, లోకం అనేది ఎప్పుడూ ఏదో ఒకటి మనల్ని అంటూనే ఉంటుంది కనుక నీ పునరుద్ధానమును నీవు పోగొట్టుకోవద్దు. ఈరోజు ఏ రోజు? పునరుద్ధాన దినం. నీకొచ్చే ఆశీర్వాదాన్ని నీవు పోగొట్టుకోవద్దు. ఎవరి మీద వంక పెట్టి ప్రియదేవుని పిల్లలు ఎవరో ఏదో అన్నారని నీ వెలుగు దినాన్ని నీవెందుకు పోగొట్టుకుంటావు? మరి ఏమంటుంది? ఉత్తమమైనది నేర్చుకోవడానికి యేసయ్య పాదాల దగ్గర కూర్చొని తన కష్టములన్నిటినీ, ఎన్నో ఉన్నాయి మరేకు మనకంటే ఎక్కువ కష్టాలు ఉన్నాయి, కానీ వాటిని అన్నిటినీ పక్కన పెట్టి ఏం చేసింది? ప్రభు చెప్పేదాని యందు లక్ష్యం ఉంచింది. తన స్వభావాన్ని విడిచిపెట్టింది, నిర్జీవ క్రియలన్నిటినీ విడిచిపెట్టి ఆమంటుంది, అయ్యా ఇక జీవించాలంటే నేను ఎలా ఉండాలి? నీవు నేర్పిస్తున్న వాక్యం ప్రకారం నేను ఎలా జీవించాలి? జీవించుచున్న విధానములో నేను ఎలా పెరగాలి అని అడుగుతుంటే ప్రభువారు చెప్తున్నారు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం. ఉన్న సంగపు దూతకి ఇలాగు రాయుము, 7 నక్షత్రంలో దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతి లేవనగా నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా
జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివే. ఇంకో రెండో వచనం కూడా, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగారుకుడివై చావనయున్న మిగిలిన వాటిని బలపరచు. చాలండి. నిర్జీవ క్రియలను విడిచిపెట్టి ఇప్పుడు ఏం అడుగుతుంది? నేను ఈ క్రియలు చేయాలయ్యా, నేను బ్రతకాలంటే ఎలా ఉండాలి నాయనా, నేను ఈ లోకములోను పరలోకములో జీవించాలంటే నేను ఎలా ఉండాలి అని అడుగుతుంటే ప్రభు అంటున్నారు, నీ క్రియలు నేను ఎరుగుదును. ఏమంటున్నారు? నీ క్రియలు నేను ఎరుగుదును, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివే. దేనిని బట్టి మీ మృతురాలు? లోకములో ఎవరి యొక్క సహవాసము లేదు గనుక ఈ మరి ఏమనుకుంటుంది? నేను బ్రతికుండేమి లాభం, అక్క పలకరించదు, ఎదురుగుండా ఉన్నవారు బంధువులు నన్నెవరూ ఆదరించరు, కనుక నేను ఈ లోకంలో ఉన్నా చచ్చినా ఒక్కటే అనుకుంటుంది. కానీ ప్రభు వచ్చి ఏం బలపరుస్తున్నారు? నేనున్నాను, నేను ఆదరించువాడనై ఉన్నాను, ఈ లోకంలో ఇప్పటి వరకు జీవించుచున్నాను అనుకున్నావు కానీ నీవు మృతమైన వాడవుగా ఉన్నావు, మృతమైన దానవుగా ఉన్నావు. కానీ ఇప్పుడు నేనొచ్చాను గనుక, నీ క్రియలు ఎరుగున్నాను గనుక, నా ప్రేమ లక్షణము నీలో దారపోస్తున్నాను గనుక నిర్జీవ క్రియలు నీవు విడిచి సంపూర్ణమైన వానిగా ఎదుగు. ఏం చెప్తున్నారు ఆయన? సంపూర్ణమైన వానిగా ఈ భూమి మీద నీవు ఉండు అని ప్రభు బోధ చేస్తూ ఉంటే, ప్రియదేవుని పిల్లరా, ఆ బోధకు లోబడి ఉంటుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనములో నిజమైన వెలుగులో నడవడానికి ఆమె ఇష్టపడుతుంది. ఇప్పుడు ఆమెలోనికి ఏ వెలుగు వచ్చింది? నిజమైన వెలుగు. నిజమైన వెలుగు తన యొక్క హృదయాన్ని వెలిగించింది, తన శరీరాన్ని వెలిగించింది, తన గృహాన్ని వెలిగించిందా వెలిగించలేదా? ఇప్పుడు ఎవరిని వెంబడించింది మే అమ్మా? ఎవరిని వెంబడించింది? ప్రభువుని. ప్రభు అంటే ఎవరు? మీరందరూ దైవ లక్షణాలు చెప్తారు. దేవా నీవు వెలుగై ఉన్నావు అంటున్నావా లేదా? కానీ మనం మాత్రం చీకట్లోనే ఉన్నామండి. దేవుని సన్నిధిలోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయగానే వెంటనే మన నోటి నుండి వచ్చేది ఏంటి? అయ్యా గాఢాంధకారపు లోయ వలె నా ఇల్లు ఉంది నాయనా, నా పరిస్థితులన్నీ చీకటి వలె ఉన్నాయి ప్రభువా అండలేదా? ఎవరి దగ్గరికి వచ్చి ఏం మాట్లాడట్లా? వెలుగు దగ్గరికి వచ్చి ఏం చెప్తున్నావు? నేనంతా. కానీ దావీదయ్య గారు అయితే ఏమంటున్నారు? గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయమునకు నేను భయపడను. ప్రియదేవుని పిల్లరా, ఇప్పుడు గాఢాంధకారము గల ఇంటిని దేవుడు తేజోమయమై గృహముగా మార్చారు. ఆ మార్చిన గృహము దగ్గర ఈ మరియ కూర్చొని ఉత్తమమైంది నేర్చుకుంటుంది. ఒకటి, ఆమెలో ఉన్న నిర్జీవ క్రియలను విడిచిపెట్టింది. రెండవదిగా మరియను చూస్తే, ప్రియదేవుని పిల్లలు లూకా సువార్త 15వ అధ్యాయం 18వ వచనములో మనము చూసినట్లయితే 15-18 వచనం, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి. చాలండి. నేను లేచి. ఇప్పుడు మరి ఏం చేసింది? లేచిందట. ఒకటి విడిచింది, రెండవది ఏం చేసింది? లేచింది. ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనములో దేవాది దేవుడు అబ్రహాము గారికి చెప్తూ ఉన్నారు, నీవు ఏం చేయాలి? మొదట లేవాలి. నీ ఉన్న చోట నుండి. ఏ గాఢాంధకారమైతే నీ జీవితంలో ఉందనుకుంటున్నావో, ఏ కష్ట నష్టములు దుఃఖములు అయితే ఉన్నాయనుకుంటున్నావో, ఏ బాధలు కష్టాలు ఉన్నాయని ప్రతి దినము దుఃఖించి రోధిస్తూ ఉన్నావో, ఆ చోటు నుండి నువ్వేం చేయాలి? లేవాలి. లేచి ఆమె ఏం చేసిందంట? తండ్రి ఇంటికి వెళ్ళుదును. అంతేనా? ఏమ్మా? ఆ తప్పిపోయిన కుమారుడు ఏమంటున్నాడు? నేను లేచి నా తండ్రి ఇంటికి. లేచినామే లేచినట్టే అక్కడే కూర్చోలేదు, ఆ గృహంలోనే ఉండిపోలేదు. ఎక్కడికి వచ్చింది? తండ్రి పాదముల దగ్గరకు వచ్చింది. వచ్చిన ఈమె ప్రియదేవుని పిల్లరా, తనకు కలిగిన స్థితినంతా కూడా ఎవరికి తెలియజేస్తుంది? తానున్న స్థితి అంతా ఎవరికి తెలియజేస్తుంది? పరమ తండ్రి అయిన దేవునికి తెలియచేస్తుంది. బహుశా మీరు పాడతారనుకుంటా. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివి. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి
నా కొరకై కల్వరిలో యాగమైతివి. నీదు యాగమే నాదు మోక్షము, నీదు యాగమే నాకు మోక్షము. నీ యందే నిత్య జీవము ప్రభువా, నీ యందే నిత్య జీవము. ఏం పొందుకుంది మే? ఒకటి, నిర్జీవ క్రియలను విడిచి ప్రభు పాదాల దగ్గర కూర్చుంది. రెండవదిగా చూస్తే లేచి తండ్రి ఇంటికి వచ్చి తన స్థితినంతా దేవునికి చెప్పుకొని పరిస్థితినంతా ప్రభు దగ్గర పెట్టి అంటుంది, నేను నీ పాదాల చెంత కూర్చున్నాను గనుక ప్రభువా నా స్థితిని గమనించావు, నన్ను ప్రేమించావు, నా కొరకు యాగమయ్యావు, నాకు కావలసినవన్నీ నీ పాదాల దగ్గరే ఉన్నాయి అని ప్రియదేవుని పిల్లరా ఆమె యేసయ్య అడుగులో అడుగు వేయిస్తూ నడవడం మొదలుపెట్టింది. మరి పునరుద్ధాన దినమందు దేవాది దేవుని యొక్క రక్షణ భాగ్యములోనికి వచ్చిన మనము రక్షణ యొక్క ఆనందాన్ని పొందుకుంటూ ప్రభు పాదముల చెంత చేరి ఆయన అడుగులో అడుగు వేసేవారంగా ఉండాలి కదా. ఏమ్మా, మన అడుగులు చిన్నవే, మన అడుగులు బహుశా కనబడకపోవచ్చు, కానీ యేసయ్య పాదాలు చాలా పెద్దవి కదా, అవునా కదా? ఆయన పాదముల్లో మన పాదములు నిత్యము వేసుకుంటూ నడుస్తూ ఎవరైతే వెళతారో, ఒకవేళ వెళ్ళాలి అంటే ఏం చేయాలంట? లేవాలి కదా. ఏమో నడవాలంటే ఏం చేయాలి? అపోస్తుల కార్యములు 3వ అధ్యాయములో శృంగారమను దేవాలయము దగ్గర కుంటి భిక్షకుడు ఒకడు కూర్చున్నాడు. పేతురు యోహానులు వచ్చి అతని యొక్క కుడి చేతిని పట్టుకొని ఏమంటారు? అమ్మా, నజరేయుడైన యేసు నామమున లేచి నడువమని చెప్తే అతడు ఒకటి లేచాడు, రెండవది నిలిచాడు, నిలిచినవాడు నడిచాడు, నడిచినవాడు గంతులు. అమ్మా, ఎంత ప్రాసెస్ రాశారో చూసారా అక్కడ? మనమేమో లేవగానే పరిగెత్తేస్తాం అనుకుంటాం, లేవగానే అన్నీ వచ్చేయాలనుకుంటాం, కానీ అక్కడ ఎంత ఉంది? ఒకటి లేవాలి, లేచినవాడు నిలబడాలి, నిలబడినవాడు నడవాలి, నడిచినవాడు పరుగు పెట్టాలి, పరుగు పెట్టినవాడు గంతులు వేయాలి, గంతులు వేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ మందిరంలోనికి వెళ్ళాడట. అవునా? ఇప్పుడు మరియ కూడా లేచిందా లేవలేదా? తానున్న స్థితిలో నుండి లేచింది. లేచిన ఆమె ప్రభు పాదములు పట్టుకుని ఏం చేస్తుంది? అమ్మ, అందరూ తల్లులే కదా, బిడ్డల్ని కన్నాం కదా. ఏమ్మా, మన పిల్లల్ని ఏం చేసాం? వాడు అడుగులేసేటప్పుడు ఏం చేసాం? చేత్తో పట్టుకొని వాడు అడుగులు మన అడుగులతో వేయించామా, మన అడుగులు వాడు అడుగులతో వేయించామా, వేసామా? తల్లులారా చెప్పండి అమ్మా, మిమ్మల్ని చూస్తే నాకు చాలా భయంగా ఉంది. ఏదో నోరేసుకుని అరిసేస్తున్నాను కానీ ఏదో వెనకాల ఒకవేళ మా మరిది గారు లేకపోతే ఉద్యమయ్య గారు అండ చూసుకొని అలా అలా చెప్పేస్తున్నాను కానీ లోపల వణుకొచ్చేస్తుందండి బాబు. త్వరగా చెప్పండి. కనుక దేవుడు అనుగ్రహించిన భాగ్యాన్ని బట్టి ఇక్కడ చూస్తే ఏం చేసాం? మన అడుగులు చాలా పెద్దవి కదా, అవునా? మరి మన బుడ్డోడు నడవకపోతే ఏం చేసాం? వాడు అడుగులో మన అడుగులు వేసుకుంటూ నడిచామా నడవలేదా? ఇప్పుడు మన బిడ్డ కోసం మనమే తగ్గామా లేదా? ఇప్పుడు యేసయ్య మన కోసం తగ్గారా తగ్గలేదా? ఏమా రిక్తునిగా భూలోకానికి వచ్చారా లేదా? ఇప్పుడు ఆయన అడుగులో అడుగు వేయడానికి భయం ఎందుకు మరి? దైవజనులు అందుకే రాశారు కదా, భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు సుమి. భయపడుటెందుకు బైబిలు నందున నయమగు వాగ్దానంబులు గలవు. భయపడకుడనిడి పలుకులు నీకు జయము గలుగ 365 గలవు ఏడాది పొడుగున. భయపడకు నిరాశ పడకు మెందునా. దేనికి కూడా మనం ఏం చేయకూడదు? భయపడకూడదు. మరియ లేచినట్లు నీవు కూడా లేవగలిగితే, నీ ఉన్న స్థితిలో నుండి నీ స్థితిని ఎప్పుడూ దేవుడు గమనిస్తూనే ఉన్నారు. యేసయ్య ఎప్పుడూ నీ పరిస్థితులన్నిటినీ దృష్టించి చూస్తూనే ఉన్నారు. కానీ నీవే లేవడంలా. లెగిస్తే ఏం చేస్తాడు ఆయన? నడిపిస్తాడు. నీ చెయ్యి పట్టుకుంటారు.
అడుగులు తడబడినా, అలసట పైబడినా నేనేం చేస్తారా ఆయన? నీ చెయ్యి పట్టుకొని నిన్ను నడిపిస్తూ ఉంటారు. నడిచిన నిన్ను తరువాత పరిగెత్తేవానిగా చేస్తారు. పరిగెత్తే నీవు ఎగిరేటట్లు, గంతులు వేసేటట్లు, తుదకు స్తుతించేటట్లు చేయగలిగిన మహిమాన్వితుడు ఎవరు అమ్మా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మూడవదిగా మనము చూచినట్లయితే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. అయ్యగారు నాకు సమయం లేదండి. ఓకే, చాలా థ్యాంక్స్ అండి. నాకు చాలా భయం అందుకే. కనుక దేవుడు అనుగ్రహించిన భాగ్యాన్ని బట్టి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనములో మనము చూసినట్లయితే దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. చాలండి. దేవుని యొద్దకు రండి. లేచి నీవు ఎవరి యొద్దకు రావాలి అమ్మా? మరి ఎవరి దగ్గరకు వచ్చింది? ఆమె ఒకటి నిర్జీవ క్రియలను విడిచిన ఆమె తానున్న స్థితిలో నుండి లేచింది. లేచిన ఆమె ఎవరి దగ్గరకు వచ్చింది? దేవుని యొద్దకు వచ్చిందట. అప్పుడు దేవుడు మీ యొద్దకు వస్తాడు. అంతేనా? ఏమ్మా, దేవుని దగ్గరకు నీవు వస్తే దేవుడు ఎందుకని? నీకున్న పరిస్థితిని అన్నిటినీ చక్కపరచడానికి దేవాది దేవుడు నీ అంతరంగ జీవితమునన్నిటిని సరిచేయడానికి ప్రభువే నీ యొద్దకు వస్తారు. దేవుని దగ్గరకు రావాలి. దగ్గరగా వచ్చినటువంటి కుష్ఠరోగి యొక్క కుష్ఠరోగం బాగుపడిందా, బాగుపడలేదా? దగ్గరగా వచ్చి ఏమడుగుతున్నాడు? అయ్యా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. అడిగారా లేదా? ఇప్పుడు ప్రభు ఏమంటున్నారు? ఇప్పుడు మనం ఆయన దగ్గరికి రావడం ఆయనకి ఇష్టమా కాదా? ఇష్టమే. మరి వస్తే ఏం జరుగుద్ది? ఎక్కడి వరకు రావాలంట? ఎక్కడి వరకు రావాలి? అంత దూరాన్ని ఉండండి అన్నారా ప్రభు ఎప్పుడైనా? దగ్గరకు రండి. దగ్గర అంటే పాపమును బట్టి ఒక దినాన మనము దూరస్థులముగా ఉన్నా, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుని యొక్క రక్తాన్ని బట్టి ఆయనకి ఏమై ఉన్నాం? సమీపస్థులమై ఉన్నాం కదా. ఆయన ఎంత దగ్గరగా రమ్మంటున్నారు? తప్పిపోయినటువంటి 100 గొర్రెల్లో ప్రియదేవుని పిల్లలు తప్పిపోయిన గొర్రెను మనము తీసుకుంటే ఆ గొర్రెను భుజాల మీద ఎక్కించుకునేంత దగ్గర. అదే ఎవరైనా ఒకవేళ దుష్టత్వము చేస్తున్నారు, చెడుగు చేస్తూ ఉన్నారు, లేకపోతే ఎవరైనా ప్రియదేవుని పిల్లల మనకు ఇష్టం లేని పనులు చేస్తున్నారంటే వారిని మనం దూరంగా ఉంచుతామా, దగ్గరకు తెస్తామా? ఏమ్మా, దూరంగానే ఉంచుతాం. కానీ ప్రభు ఏమంటున్నారు? అమ్మా, నాకు ఇష్టమలేని క్రియలు నీలో నశించిపోవాలంటే నువ్వు ఎవరి యొద్దకు రావాలి అమ్మా? నా యొద్దకు రా. ఇప్పుడు మరియను ఏం చేశారు? లోకమంతా దూరం పెడితే దేవాది దేవుడు ఆమెను దగ్గరకు చేర్చుకున్నారట. ఈ దగ్గరతనాన్ని బట్టి ఆమెకు దేవునికి స్నేహం ఏర్పడింది. ఈ స్నేహములో తనకు లోకములో ఉన్న పరిస్థితులన్నిటిని మరిచి ఇప్పుడు ఎవరి యొక్క ఆధీనములోనికి వెళ్ళిపోయింది అమ్మా? దేవుని ఆధీనములోనికి వెళ్ళిపోయింది. కనుక మనము చూస్తే దేవుణ్ణి నిత్యము కూడా మనము దగ్గరగా ఉండి ఆరాధించాలి. కానీ మనుషులుగా దగ్గరగుండి మన మనస్సులు దూరంగా ఉంటే ఏ ఫలితము పొందుకోలేము, ఏ ఫలాన్ని దేవుని దగ్గర నుండి తెచ్చుకోలేము. ఇంకా మీకు చెప్పాలంటే ఒకవేళ ఎలా ఉంటుంది అంటే, ఒక డబ్బాలో 4 గులకరాళ్ళు వేసి అదే పనిగా బుడబుక్కలా ఆయన మోగించినట్లు మనం మోగిస్తే మన ఆరాధన కూడా అలాగే ఉంటుంది అమ్మా. కేవలం శరీరాలు, దీని ఇంగ్లీష్లో బహుశా మీరు చదువుకుంటా ఉన్నప్పుడు మీ యొక్క లెక్చరర్లు లేక మీ టీచర్స్ అని ఉంటారు, బాడీ ప్రజెంట్ మైండ్ ఏం మాట్లాడట్లా. బాడీ ప్రజెంట్ చేసి మైండ్ ఆబ్సెంట్ అయి ఉన్నాయి అనుకోండి, ఇక ఉపాధ్యాయుడు చెప్పే పాఠం ఏంటి? డబ్బాలో గులకరాళ్ళే. ఇక వాడు మోగించుకుంటూ ఉంటాడు, ఆ 40 నిమిషాలు క్లాస్ అయిపోయినట్టు. అలాగే అంటారా? ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ఉపాధ్యాయులైనా ప్రియదేవుని పిల్లరా, ఒకవేళ మనల్ని కాలేజీల్లో స్కూల్లో తయారు చేసే ఉపాధ్యాయులైనా మనము గొప్ప జ్ఞానులము కావాలని, ఈ లోకములో గొప్ప ఉద్యోగస్తులం కావాలని ఈ లోకములో ఉన్న ఉపాధ్యాయులు మనల్ని తయారు చేస్తుంటే, ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ఉపాధ్యాయులని యాజకులు పరలోకములో మనం గొప్ప స్థానాన్ని సంపాదించుకోవాలని మనల్ని ఏం చేస్తున్నారు?
అహర్నిశలు తయారు చేస్తున్నారు. మరి వారు చెప్పినట్లుగా, వారి వాక్యము బోధించినట్లుగా మనం ఏం చేయాలి? నడవాలా వద్దా? యాజకుడైన యేసుక్రీస్తు ప్రభు ఆ బేతనీ గ్రామంలో మరియకు బోధించినట్లుగా మరియ నడిచిందా, నడవలేదా? ఏమ్మా, చేదు అనుభవాలను విడిచింది, నిర్జీవ క్రియలను విడిచిపెట్టింది, యేసయ్య దగ్గరకు వచ్చింది, ఆమె లేచింది, నిలిచి దగ్గరగా ప్రభువుకి వచ్చిందా, రాలేదా? వచ్చిన ఆమె, దేవుణ్ణి ఆశ్రయించిన ఆమె ఇప్పుడు ప్రియదేవుని పిల్లరా, దేవుని కొరకు సమస్తమును ఇయ్యగలిగిన, లేక దేవునితో సమాన భాగమును పంచుకోగలిగిన కృపను ఆమె సంపాదించుకుంది, ఉత్తమమైంది. ఇప్పుడు ఆమె దగ్గర నుండి ఎవ్వరు ఏం చేయలేరట? ఏం చేయలేరు? దొంగిలించలేరు. అవునా? ఏమ్మా, దొంగిలిస్తారా? దొంగిలించలేరు. అలాగే మీ దగ్గర కూడా దొంగిలించబడనిది ఏదైనా దాన్ని సంపాదించుకోండి. ఈ లోకంలో ఉన్నవన్నీ దొంగిలించబడతాయి. దేవునికి మీ హృదయాన్ని ఇస్తే, ప్రియ దేవుని పిల్లరా, ఆ హృదయంలో దివ్యమైన వాక్కులు దేవుడు మీకు దయచేస్తే అది ఎవ్వరు ఎన్నడూ దోచుకోలేరు. 4వదిగా చూస్తే యెషయా గ్రంథము 66వ అధ్యాయం 2వ వచనములో మనము చూస్తే, మరియా దేవుని మాటల యందు లక్ష్యముంచిందిగా మనము చూస్తున్నాం. ఇప్పుడు ఆమె లక్ష్యం ఏంటి? ఆమె గురేంటి? దేవుని మాటే. అమ్మా, ఇప్పుడు ఆమె మాట, దేవుని మాటే ఆమె గురి. అప్పుడప్పుడు పిల్లల్ని అడుగుతాం, నీ గోలేంట్రా, నీ ఆశయం ఏంట్రా? అడుగుతామా, అడగమా? అడగరా? మీ పిల్లల్ని మీరు అడుగుతారా, అడగరా? ఒకడేమంటాడు, డాక్టర్ అవ్వాలంటాడు, ఒకడు ఇంజనీర్ అవ్వాలంటారు. అవునా? ఏవేవో మన బిడ్డలు మనకి చెప్పినప్పుడు తల్లిదండ్రులుగా మనం కూడా తాపత్రయపడుతూ ఉంటాం, మన బిడ్డలు అలా తయారు చేయాలని. ఇప్పుడు మరియ గోలేంటి? ఏమా, మరియ ఆశయం ఏంటి? దేవుని మాట ఏదైతే ఉందో దాన్ని చేయడమే ఈమె ఆశ అంట. ఒక దినాన్ని లాజరయ్య గారు చనిపోయారు. చనిపోయినప్పుడు ప్రియదేవుని పిల్లరా, 4 దినాలకు యేసుక్రీస్తు ప్రభువారు వస్తూ ఉన్నారు. వస్తున్నప్పుడు మార్త ఎదురు వెళ్ళి ఏమంటుంది? నీవుంటే నా తమ్ముడు నీలాప నింద వేసింది. కానీ ప్రభువారు దానికి ఏమీ సమాధానం మార్తకి చెప్పకుండా మరియ ఎక్కడ అడిగారా, అడగలేదా? అడిగి మరియ దగ్గరికి వెళ్ళిపోయారు. మరియ వెంటనే ఏమీ అనలేదు, కానీ మౌనంగా ఉండి ప్రభు వైపు చూస్తే ప్రభువారు మరియతో అంటున్న మాట ఏంటి? నమ్మితే మరియా మహిమను చూస్తావు. నమ్మితే ఏం చూస్తావు? దేవుని మహిమను నమ్ముతున్నాను ప్రభు అని చెప్పకనే చెప్పింది, నమ్మింది. మహిమను చూచిందా, చూడలేదా? ఇప్పుడు ఈ రోజున మీ లక్ష్యం ఏంటి? మీ గురేంటి? నమ్మికే మన గురి. దేవుని యందు నమ్మిక ఉంచడమే, దేవుని యందు విశ్వాసం ఉంచడమే మన కార్యములన్నీ సిద్ధింపబడతాయి. ఇప్పుడు మరియ దేవుని యందు లక్ష్యం ఉంచింది, విశ్వాసం ఉంచింది, మహిమను చూచిందా, చూడలేదా? అందుకే ఏడుపు కాదు మనకు కావాల్సింది, దుఃఖం కాదు మనకు కావాల్సింది, నిందలు కాదు కావలసినది. ప్రియదేవుని పిల్లరా, ఒకటి ఆయన పాదాల దగ్గర కూర్చోవడం, విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టడం, లేవవలసిన స్థలములో నుండి లేవడం. లేచిన మనం ఎక్కడికి రావాలి? తండ్రి ఇల్లైనా దేవుని ఇంటికి దగ్గరగా రావాలి. వచ్చిన మనం ఆయన మాట యందు లక్ష్యం ఉంచాలి. లక్ష్యం ఉంచితే ప్రియదేవుని పిల్లరా, 5వదిగా చూస్తే మరియా దేవునితో ఇక మాట్లాడడం మొదలుపెట్టింది. దావీదు కీర్తనలు 17వ కీర్తన 15వ వచనములో మనము చూస్తే, ఇప్పటి వరకు ప్రియదేవుని పిల్లరా ప్రభు మహిమతో మాట్లాడారు, లేక మరియతో మాట్లాడారు. ఇప్పటి నుండి ఏం చేస్తుందంట? మరియే దేవునితో మాట్లాడుతోంది. అవునా? ఇప్పటి వరకు ప్రభు మాట్లాడారు, మరియా నీవు అలా ఉండు, ఇలా ఉండు, కూర్చో, ఇవి నేర్చుకో, నా దగ్గర నేర్చుకుంటే ఈ మహిమను చూస్తావు, ఇలా ఉంటావు అని అన్నీ బోధ చేశారు. ఇప్పటి నుండి ఏం చేస్తుంది? చదువుతారా? 17-15 దావీదు కీర్తనలు 17వ అధ్యాయం 15వ వచనం. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను, నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకుందును. ఇప్పుడు మరి ఏం మాట్లాడుతుంది? అయ్యా, ఇప్పటి వరకు నాతో మాట్లాడావు, నీ మాట యందు నేను లక్ష్యం ఉంచాను, నేను నీ మాటను విన్నాను, నీవే నా గురి, నీవే నా ధరి, అన్ని విషయముల యందు నేను ఉన్నాను. ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నా. ఆ మాట్లాడుతూ ఏమంటుంది? నీ స్వరూప దర్శనమందు నేను ఆశ ఉంచి ఉన్నాను అంటుంది.
పరవాసిని జగమున ప్రభువా, పరవాసిని జగమున ప్రభువా, నడచుచున్నాను నీ దారి, నా గురి నీవేన ప్రభువా, నా గురి నీవేన ప్రభువా, నీ దరిని చేరెదను నేను, నీ దరిని చేరెదను. బంధుమిత్రులే ప్రియులను కొంటిని, లోకమంతా నాదని ఎంచి, బంధుమిత్రులే ప్రియులను కొంటిని, లోకమంతా నాదని ఎంచి, బంధుమిత్రులే ప్రియులను కొంటిని, అంతయు మోసమేగా, అంతయు మోసమేగా, వ్యర్థము సర్వమును ఇళ్ళలో, వ్యర్థము సర్వమును. పరవాసిని జగమున ప్రభువా, పరవాసిని జగమున ప్రభువా, నడచుచున్నాను నీ దారి, నా గురి నీవేన ప్రభువా, నా గురి నీవేన ప్రభువా, నీ దరిని చేరెదను నేను, నీ దరిని చేరెదను. ఇప్పుడు గురి దేవుడయ్యారు, గురి దేవుని మాట అయింది. ఇప్పుడు ఏమంటుంది? ఇక ఈ వాసిని కాదు ప్రభువా, పరలోకపు వాసినై ఉన్నాను, పరమదేవుడివే నీవు నా తండ్రివై ఉన్నావు, నీతో తప్ప ఈ లోకముతో నాకేమీ పని లేదన్నట్లుగా మరియ తన చేదు అనుభవాలన్నిటిని విడిచిపెట్టి, నిర్జీవ క్రియలన్నిటిని విడిచి, మహిమ కలిగిన మహోన్నతుడైన మహిమను లేక ఆ దేవాది దేవుణ్ణి చూచి, ఆ మహిమలోకములో దేవుని చెంత పాదముల చెంత కూర్చుంది, దగ్గరగా చేరింది. దేవుని యొక్క అనుభవాలన్నిటినీ ఆమె నేర్చుకుంది, మనకు నేర్పిస్తుంది. అలాగుననే దేవుని పాదాల దగ్గర కూర్చొని ఉత్తమమైనది నేర్చుకొని, ఎన్నడూ దైవవాక్యపు స్థితిని పోగొట్టుకొనక దేవుని మహిమను అందుకుంటూ మహిమకారుడైన దేవుని మహిమపరిచే ధన్యత ఈ వాక్యము ద్వారా దేవాది దేవుడు మనకు అనుగ్రహించును గాక. చిన్ని ప్రార్థన. మహాపరిశుద్ధుడా, గనుడా, నీకు వందనాలు నాయన. ఇక్కడ ఎందరో చేదు అనుభవాలు కలిగిన మరియమ్మలము ఉన్నాము నాయన. మాలో ఎన్నో తిరుగుబాటు లక్షణాలు ఉన్నాయి, మాలో ఎన్నో నిర్జీవమైన క్రియలు ఉన్నాయి. కానీ మమ్మను సరిచేసి జీవదాయకమైనటువంటి స్థితిలో నిలపడానికి మా మధ్యకు రిక్తునిగా వచ్చి నీ పాదముల చెంత కూర్చోబెట్టుకున్న ప్రభువా, నీకు స్తోత్రాలు. కూర్చున్న మేము నేర్చుకొని అనేక మందికి నేర్పించి, లేచి నీ దగ్గరగా వచ్చి ప్రభువా నీ మహిమను చవి చూస్తూ మహిమలో నీ ఉండు చోటికి నన్ను చేర్చుకుంటానని సెలవిచ్చారు గనుక అటు చేరే ధన్యత ఈ పునరుద్ధాన దినమందు ఏకీభవించిన బిడ్డలందరికీ సభకు నైనా మాకు మీరు అనుగ్రహించి దైవాశీర్వాదపు దీవెన దాయిచేయమని, నిండైన ఆత్మతో బిడ్డలను నింపుమని యేసయ్య అతి శ్రేష్ఠ నామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.